హలో గాయ్స్, దిస్ ఈజ్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలగార్ ఫిట్నెస్. మంచి తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా డేస్ అయింది మనం లాంగ్ వీడియోస్ పెట్టక. మన ప్రెప్ సిరీస్ అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఆ ప్రెప్ సిరీస్లో ఒక 1 డే ఆగిపోయి ఉండే, అది కూడా మన మొబైల్ పలిగిపోవడం వల్ల. మిగతా అంతా ప్రాపర్ వెళ్తుంది. ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నా, నేను ఆగస్ట్ 17కి ఐసీఎన్ కాంపిటీషన్ హైదరాబాద్లో ఉంది. సో ఆ కాంపిటీషన్ ఆడుతున్నా నేను. ఇది నా సెకండ్ ప్రెప్. ఐసీఎన్ ఫస్ట్ షో 2022లో ఆడినా నేను. డిసెంబర్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను అసలు వర్కౌట్ ప్రాపర్గా చేయలేకపోయినా, ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. దీని తర్వాత కొంచెం స్టేబుల్ అయిపోయినా. ఇప్పుడు కంపల్సరీ ఈసారి ఆడదాము, చాలా గ్యాప్ తీసుకుందామని ఇప్పుడైతే కంపల్సరీ ఆడుతున్నా. ఇంకోటి మన నేను అసలంటే నా కాంపిటీషన్ కన్నా ముందు నేను మొబైల్ కొనున్నాను అనమాట. ఇది ఐఫోన్ 13. ఇది కొనడానికి నానా తంటలు పడి ఉండే. సో చాలా కష్టమైంది. ఎంతోమంది దగ్గర క్రెడిట్ కార్డ్ అడుక్కున్నా, నార్మల్ అడుగుడు కాదు, అడుక్కున్నా చాలామంది రిజెక్ట్ చేసిర్రు. ఎవ్వరు ఇయ్యలేరు అనమాట, నమ్మరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. సో అట్లా చాలా ఇబ్బందులు పడి ఉండే ఈ ఫోన్ తీసుకోవడానికి. లాస్ట్కి మన నవీన్ గోల్డెన్ బాయ్, సో ఆయన ఫ్రెండ్ ఎవరో తీసుకుంటే, సో ఆయన త్రూ నాకు ఇప్పించిండు అనమాట వాళ్ళ క్రెడిట్ కార్డ్ పైన. సో అప్పుడు చాలా హెల్ప్ చేసిండు ఆయన నాకు. నా మొబైల్ ఖరాబ్ అయి ఉండే, అందుకే కొన్ని డేస్ వీడియోస్ ఆగిపోయినాయి. ఎందుకంటే మనం ఇంటికి కూడా వెళ్ళినాము, ఒక వన్ వీక్ ఇంట్లో ఉన్నాము, 1.5 వీక్. సో అక్కడ కూడా మనం వీడియో తీయడానికి ఏం గ్యాజెట్స్ ఏం లేవు. ఒక మంచి జిమ్ కూడా దొరకలేదు మనకు అప్పటి వరకు. సో అందుకే ఇదై ఉండే. చాలా కష్టపడి తీసుకున్న ఫోన్ ఇది. 12 months. సో ఇప్పటికీ నాకు అల్లం కూడా తిరుగుతుంది. నేను ఇన్ టైం ఈఎంఐస్ కట్టుకున్న, ఒక్క మాట కూడా ఇది రాకుండా ఇన్ టైం ఈఎంఐస్ కట్టుకుని ఉండే. సో దీనికి ఇప్పుడు మనం అప్గ్రేడ్ అయిపోయినాం అనమాట. ఇది ఐఫోన్ 15 ప్లస్. సో ఇది బ్లూ కలర్, ఫోకస్ అవుతుందో లేదో. సో ఇది బ్లూ కలర్, తెల్లగానే కనిపిస్తుంది, అన్నీ తెల్లగానే కనిపిస్తున్నాయి. సో దీనికి క్వాలిటీ చేంజ్ అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది 12 MP, ఇది 48 MP. ఇది చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. ఒక క్వాలిటీ అప్గ్రేడ్ అయింది, కానీ కొంచెం అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో తీసుకోలేము మనము. అంటే కొంచెం స్టేబుల్ సిచ్యువేషన్లో తీసుకుంటే బాగుండే. కానీ ఇది నా కార్డు పైన కొన్ని పేమెంట్స్ ఉండే, అది కట్టేసిన తర్వాత సో ఇది తీసుకుని ఉండే. అన్ని అకౌంట్స్ కూడా పోయినాయి అనుకుంటా, మస్తు భయపడి ఉండే. కానీ యాపిల్ కదా, మన ఐప్యాడ్ ఉండే కదా, ఐప్యాడ్లో పెట్టుకుని ఉండే. సో అన్నీ ఐప్యాడ్లో అరేంజ్ చేసుకున్నా కాబట్టి ఈజీ అయిపోయింది. సో ఇదే మన కొత్త ఫోన్. ఇది కూడా ఈఎంఐ పైన తీసుకున్నాం, కానీ సొంతంగా తీసుకున్నాం. అదొక్కటైతే హ్యాపీగా ఉంది. సో దీనివల్ల కొంచెం లేట్ అయినాయి వీడియోస్ అయితే. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉంటాయి వీడియో. వీక్లీ ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. అది కాకుండా మన ప్రెప్ సిరీస్ అయితే కంటిన్యూ నడుస్తుంది కదా. సో అది కూడా బాగా వెళ్తుంది. అంటే ఇప్పటికీ కొంచెం గెయిన్ కావాలి, 69 kg కావాలి. కానీ ఇంకా 67.5 దగ్గరనే లాక్ ఎందుకు అవుతున్నా అంటే, నేను మెయింటెనెన్స్ క్యాలరీస్లోనే తింటున్నా. సో అది మెయింటైన్ అవుతుంది బెటర్. ఇంకా అంటే మరీ డ్రాప్ అవుతలేను, మరీ గెయిన్ అవుతలేను, అక్కడనే ఉంటుందంటే చాలా బెటర్. మన కాంపిటీషన్ అప్పుడు కూడా అప్పుడు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది పరిస్థితి, మనం ఎందుకు వీడియోస్ తీయలేము అనడానికి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు స్టిక్ అయి ఉండండి. ఈరోజు నా వర్కౌట్ ఉంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం వీడియో. మనం ఒక్కోసారి మంచి డైట్ మెయింటైన్ చేస్తుంటాం, మంచి వర్కౌట్ చేస్తుంటాం, కానీ మన స్లీప్ వల్ల మన రికవరీ అనేది స్లో అవుతుంటుంది. సో ఇట్లానే నేను ఒక మంచి మ్యాటర్స్ కోసం సెర్చ్ చేసిన. ఒక మంచి మ్యాటర్స్ ఉంటే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని. సో అప్పుడే ఈ ఇమ్మా కనిపించింది అనమాట. ఫటాఫట్ ఈ ఇమ్మా మ్యాటర్స్ ఆర్డర్ చేసేసిన. ఇది నేను యూజ్ చేస్తూ ఇప్పటికీ 15 days అయిపోయింది. అండ్ ఈ ఇమ్మా అనేది ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక మంచి ఎయిర్ టైట్ ప్యాకేజింగ్లో వస్తుంది అనమాట. దీనికి డ్యామేజ్ అసలు ఏం కాదు. ఒక్కసారి మనం అన్వీల్ చేసేస్తే ఇది నార్మల్ మ్యాట్రస్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది మనకు మెమొరీ ఫోమ్ అండ్ స్ప్రింగ్ కాంబినేషన్లో వస్తుంది. చాలా మంది స్ప్రింగ్ కావాలి లేకపోతే మెమొరీ ఫోమ్ కావాలి అని అంటుంటారు కదా. సో ఇదైతే 2 కాంబినేషన్లో కూడా వచ్చేస్తుంది. దీనిలో 6 layers ఉంటాయి. దానివల్ల మన కంఫర్ట్ అనేది ఇంకా చాలా బెటర్ ఉంటుంది. ఈ 6 layers ఫస్ట్ టాప్ మోస్ట్ లేయర్ వచ్చేసి అల్ట్రా డ్రై కవర్ లేయర్ ఉంటుంది. దీనివల్ల మనకు స్వెట్ పట్టినా లేకపోతే మనకు ఎక్కువ హీట్ కాదనమాట, అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సెకండ్ లేయర్ ఏరోసెల్ ఫోమ్ లేయర్ ఉంటుంది. అంటే చిన్న పోర్స్ వల్ల ఎయిర్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ ఉంటుంది అనమాట. బాడీ టెంపరేచర్ కూల్ ఉంచడానికి ట్రై చేస్తుంది. థర్డ్ లేయర్ మెమొరీ ఫోమ్ ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో దీనివల్లనే మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇది మనం ఎట్లుంటుందో మన బాడీ పోస్చర్ తగ్గట్టు అది అడ్జస్ట్ అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి స్ప్రింగ్ లేయర్ ఉంటుంది అనమాట. సో దీనివల్లనే మనకి ఇంకా కొంచెం కంఫర్ట్ యాడ్ అవుతుంది. ఫిఫ్త్ లేయర్ హెచ్ఆర్ఎక్స్ సపోర్ట్ లేయర్ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ అయ్యేటట్టు ఇది డిజైన్ చేసింది అనమాట.
అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి ఇది యాంటీ స్కిడ్ లేయర్ అన్నమాట. దీని కింద బేస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది మనం ఎక్కడ ప్లేస్ చేసినా కూడా స్కిడ్ కాకుండా ఉంటుంది, ఒకటే ప్లేస్లో స్టేబుల్గా ఉండేటట్టు పెట్టారు. ఇది దీనిలో మోషన్ ట్రాన్స్ఫర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది 15 years వారంటీతో వస్తుంది. ఇంకా వీళ్ళు ఫ్రీ అండ్ ఫాస్ట్ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. నాకైతే ఈ మ్యాట్రెస్ చాలా నచ్చింది. మీకు ఒకవేళ ఈ మ్యాట్రెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇమ్మా వెబ్సైట్ది, లేకపోతే డైరెక్ట్ ఇమ్మా వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు బుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈశ్వర్ 15 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా మంచి సేల్స్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఈశ్వర్ 15 కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే చెక్అవుట్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అరౌండ్ 3 weeks అయిపోయింది నేను లెమన్ వాటర్ తాగుతూ అండ్ కోకోనట్ వాటర్ తాగుతూ, అంటే ఒక్కోసారి కోకోనట్ వాటర్ తాగుతా, ఒక్కోసారి లెమన్ వాటర్ తాగుతూ ఉంటాను అనమాట. బడ్జెట్ టైట్ ఉన్నప్పుడు ఇవి తాగుతా, లేకపోతే బడ్జెట్ కొంచెం ఉంది అన్నప్పుడు కోకోనట్ వాటర్ తాగుతా. మనం బయట పోయి కూల్ డ్రింక్స్ తీసుకుంటాం కదా, దానికన్నా 100 times బెటర్ ఇవి. సో మీరు లైక్ నాకు తెలుసు నా ఫ్రెండ్స్లో కానీ లేకపోతే నేను చూస్తుంటాను సబ్స్క్రైబర్స్లో కానీ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు లైక్ కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, దానికన్నా చాలా బెటర్. ఈవెన్ మీరు ఫ్రూట్ జ్యూస్ తాగుదాం అని వెళ్ళినా కూడా సో అక్కడనే ఫ్రూట్ షాప్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఆ జ్యూస్ బదులు ఫ్రూట్ తినండి, ఎందుకంటే దానిలో ఫైబర్ ఇంటేక్ కూడా బాగుంటుంది అండ్ బెటర్ అన్నమాట. జ్యూస్ కన్నా అది బెటర్. ఇంకోటి దీనిలో షుగర్ వేసుకోవచ్చా బ్రో లెమన్ వాటర్లో అంటే వేసుకోవచ్చు, కానీ చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ ఉంటే దానిలో 1/2 tablespoon యాడ్ చేసుకోండి. అంటే మీరు కంప్లీట్గా ఒకటేసారి చేంజ్ అవ్వాలని కాదు, హ్యాబిచ్యువేట్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. అంటే ఈ టైంలో ఇది కాకుండా అది అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి అంతే. అంటే ఒకటేసారి ఇది కాకుండా సస్టైనబుల్ ఉండాలి. ఇప్పుడు నేను చాయ్ తాగుతా, దానిలో షుగర్ ఉంటుంది, అట్లా సస్టైనబుల్ ఉండేటట్టు చూసుకుంటా. కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఒకటి చూసుకుంటా అంతే. ఇప్పుడు నేను తినేది కూడా పప్పు అవన్నీ లైక్ నేను నా క్లయింట్లకు ఇచ్చేది కూడా మీరు స్పైసెస్ ఎట్లయినా చేసుకోండి, ఎందుకంటే మీరు ఒక కాంపిటీషన్ ప్రిపేర్ అయితే లేరు, మీరు ఒక డీసెంట్ ఫిజిక్ కోసం చూస్తున్నారు కాబట్టి మీ స్పైసెస్ ఎట్లయినా యాడ్ చేసుకుని తినండి. అట్లా మనం సస్టైన్ అయ్యేటట్టు తీసుకోవాలి. మనం తీసుకునే డైట్ అయినా కంప్లీట్ బాయిల్డ్ కాదు. నేను చేసుకునే పన్నీర్ కర్రీ అయితే మస్తు ఉంటుంది, చాలామంది రెసిపీ కూడా అడుగుతారు, మస్తు ఉంటుంది. అట్లా అంటే నేను నాకు కావాల్సినట్టు చేసుకుంటా. స్టిల్ మనం మజిల్ పుట్ ఆన్ అవుతున్నాము. ఇదైతే కంపల్సరీ రికమెండ్ చేస్తా. ఈ సమ్మర్లో మాత్రం పక్కా హైడ్రేటెడ్ ఉండాలంటే ఇది, లేకపోతే కోకోనట్ వాటర్, లేకపోతే వాటర్ తాగుతూ ఉండండి. వర్కౌట్కి అయితే వచ్చేసినాము. అండ్ ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బైసెప్ ఉంది. ఎవ్రీ టైం నేను ఫ్లాట్ మెషిన్ ప్రెస్ చేస్తుండే కదా, అంటే ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇప్పుడైతే ఇంక్లైన్తో స్టార్ట్ చేసాను, ఎందుకంటే కొంచెం ఇంక్లైన్ హెవీ అయిపోతుంది. సెకండ్ సెట్కి చేసే వరకు కొంచెం ఎట్లా అవుతుందంటే ఎక్కువ 100% ఇవ్వలేకపోతున్నా. ఫ్లాట్ అయితే ఇవ్వగలుగుతా, సో అందుకే ఇది చేసేస్తున్నాం మనం. దీని తర్వాత దీంతో సూపర్ సెట్ మనం హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాము. మన స్ట్రెంత్ అయితే చాలా డ్రాప్ అయింది. లాస్ట్ టైం 30 కొట్టినా కదా, 30 or 35, ఈసారి 25కి ఎన్ని రేప్స్ వస్తాయి చూడాలి. 1 2 ఫ్లెక్స్ అయితే ప్రాపర్ చేస్తున్నాను అనమాట, ప్రాపర్ మజిల్ కాంట్రాక్ట్స్ మొత్తం. 3 4 5 వెయిట్ ఎట్లన్నా మనం పెంచుతలేం కాబట్టి వెయిట్ రెప్యుటేషన్స్ 6, అందుకే మనం టైం అండర్ టెన్షన్ చేస్తున్నాం. 7 ఏదైనా ప్రోగ్రెసే. 8 9 10 11 12 ఇంకా 3 వస్తాయి అనుకుంటున్నా. 13 14 15 రిలాక్స్. సూపర్ సెట్. షోల్డర్ డ్రాప్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. అసలు అంటే నేను ఇంక్లైన్ బెంచ్కి సపోర్ట్ తీసుకొని చేస్తా, అప్పుడు ఇంకా చాలా బెటర్ ఉంటుంది. కానీ అవన్నీ వాడుతున్నారు మన వాళ్ళు. ఇప్పటికీ ఒకటే సూపర్ సెట్ అయింది. అండ్ పంపు చూసిరా మస్తు మంచిగా వచ్చింది. పంపనే కాదు, మంచి మజిల్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి నేను చెప్పిన ఇంతకుముందు నాకు వెయిట్ ప్రోగ్రెస్ చేయడం అవ్వట్లేదు, కొంచెం వీక్ అయిపోయాడు అనమాట. బట్ స్టిల్ టైం అండర్ టెన్షన్ ఫాలో అవుతున్నా. అంటే ఇంతకుముందు ఒక 30-40 secondsలో వేరియేషన్ అవ్వకూడుతుండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నా. సో అది కూడా ప్రోగ్రెస్ అయిపోతుంది. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే లోపల మాట్లాడదామంటే పాట ఉంది, మళ్ళీ ఈ కాపీరైట్తో ఇబ్బంది ఉంటుంది కదా. సో మీకు ఫటాఫట్ వేరియేషన్స్ చూపించేస్తా. ఇది కొత్త స్లీవ్ మంచిగా వస్తాయేమో అనుకుంటున్నా, కానీ లోపలంతా ఎట్లుందంటే ఒక ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో మన కెమెరా సెట్టింగ్స్ ఎక్కువ తెలియదు, సో దానిలో బాడీ అంతా గలీజ్ అయిపోతుంది. మీకు టక్క క్లిప్స్ ఇస్తా చూడండి ఎట్లా అనిపిస్తుంది బాడీ. Go.
hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice. ఇప్పటికీ ఒక 6 వేరియేషన్స్ అయిపోయినాయి. అంటే ఇంకో చెస్ట్కి బైసెప్ ఇంకోటి ఉంది, అంటే ప్రీచర్ గర్ల్స్ ఒకటి, అండ్ హై టు లో కేబుల్ క్రాస్ ఓవర్ ఒకటి ఉంది. స్టిల్ మస్తు అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత. అంటే నేను నిజామాబాద్లో చేసిండే కదా, అక్కడ బాగా అనిపించింది. కానీ మన కంఫర్ట్ జోన్ ఒకటి ఉంటుంది కదా, సో అదే ఇది కంఫర్ట్ జోన్. మస్తు అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం పంప్ అంతా. అట్లుంటుంది మరి గౌరవ బ్రోతం చేస్తే. ఏమంటావు? Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. ఏం తీయాలి బ్రో? స్ట్రక్స్ అంటే ఇక్కడ ఇట్లా బటర్ఫ్లై అని వచ్చింటుంది కదా, అది స్ట్రక్స్ కాదు బ్రో. ఎందుకు బ్రో? ట్రాప్స్ అంటారా వీటిని? దాన్ని ట్రాప్స్ అంటారంట కదా. నాకు యూశేఖర్ కొడంగల్ చెప్పిండు. యూశేఖర్ కొడంగల్ బర్త్డే తీసుకోవాలంటే 1000 రూపాయలు సెండ్ చేయండి చెప్తా. అట్లా కాదు, రాజు డేంజర్ స్మైల్ అను. గోడ మీద గిరక ఈశ్వర్ గడ ఎవరు గిరక, అది గలీజ్ బూతుని మంచిగా చెప్తుండే. ఇంకా ఇక్కడ లైట్లు ఆగమాగం ఉన్నాయి, అంటే చూడ్డానికి కళ్ళకి చాలా మంచిది, కానీ కెమెరాలో ఆగమాగం వస్తుంది అన్నమాట. ఒక దగ్గర తెల్లగా వస్తుంది, ఒక దగ్గర నల్లగా వస్తుంది. ఇవి మనకు సెట్టింగ్స్ తెలియదు. ఏంటి తెల్లగా నల్లగా? రాజు డేంజర్ స్మైల్. మనం సెట్టింగ్స్ నేర్చుకోవాలి. ఇంకా ఏమంటారు, మనం కూడా కెమెరా ఉందాం అనుకున్నాం. ఫస్ట్ సెట్టింగ్స్ నేర్చుకున్న తర్వాత తీసుకుందాం. మంచిగా మధ్యాహ్నం వచ్చేటోళ్ళము. ఇప్పుడు 8:27 సాయంత్రం అవుతుంది. ఇది రంజాన్ కాబట్టి కొంచెం వాళ్ళు మధ్యాహ్నం బంద్ ఉంచుతారు, లేట్ అయిపోతుంది అనమాట. ఎవ్వరు లేరు, బట్ స్టిల్ ఈ టైంకి వచ్చాడు అంటే కరెక్ట్ కాదు ఇక మనకు. సో ఎగ్జాక్ట్గా మనం మెయింటెనెన్స్ క్యాలరీస్లో తిన్నా కూడా బాడీ అట్లానే ఉంది. ఆడ కొంచెం లైటింగ్, ఆరెంజ్ లైటింగ్లో అంత ఖాస్ అనిపించదు. అందుకే నేను మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు సన్లైట్లో తీసుకోవడం చాలా ఇష్టం అనమాట. అంటే ఎట్లా ఉందో అట్లనే ఫిజిక్ చూపించడం నాకు మస్తు ఇష్టం. కొంచెం లైటింగ్లో అట్లా తీసుకుంటే నా ఫిజిక్ ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక నార్మల్ రింగ్ లైట్ పెట్టుకున్నా, సో ఇప్పుడు మీకు కొంచెం పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు అట్లా చూపించడం అంత ఖాస్ అనిపించదు. అప్పుడప్పుడు కొన్ని రీల్స్కి చూపిస్తాను అంతే, కానీ మ్యాక్సిమం నేను ఎప్పుడున్నా కూడా న్యాచురల్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను పాస్ట్ నుంచి, అంటే పాస్ట్ వీడియోస్కి ఈ వీడియోస్కి కంపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు టైం ఎక్కువ అయిపోతుంది అనమాట. 9:58 అవుతుంది, టైము 10 అవుతుంది. ఇప్పుడు నేను కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పన్నీర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఎడిటింగ్ వర్క్ ఉంది, మళ్ళీ అబ్బా 12 అవుతుండొచ్చు, 12 అవుతుంది, 1 అవుతుంది. సో అప్పుడప్పుడు కామన్ అన్నమాట ఇది. మీరు చూసేటప్పుడు అంటే ఒక క్రియేటర్ లైఫ్ చాలా ఈజీ ఉంటుంది. అతనికి డబ్బులు వస్తాయి, లేకపోతే అతనికి సప్లిమెంట్ స్పాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంకా ఏమంటారు, చాలామంది వాళ్ళని గుర్తుపడతారు అనుకుంటూ ఉంటారు కదా. దానిలో ఇష్యూ వచ్చేసి, అంటే దానిలో మీరు సఫర్ అయ్యేది వచ్చేసి చాలా ఉంటుంది. మీ డైలీ వర్క్స్ చూసుకోవాలి, దాంతోపాటు మీరు ఎడిటింగ్ చేసుకోవాలి, మీరే షూట్ చేసుకోవాలి, అన్నీ మీరే చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అనమాట. మీ దగ్గర పెద్ద టీం ఉంటే వేరే. ఇప్పుడు మేము సోలో క్రియేటర్స్, ఇప్పుడు నేను చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. నాకు కూడా నిద్ర ఒక్కోసారి ప్రాపర్ ఉండదు. వీక్లీ వన్స్ అయితే నిద్ర చాలా డిస్టర్బింగ్ అయిపోతుంది. ఇట్లా వీడియోస్ షూట్ చేసుకున్న రోజు, అండ్ ఇంకేమైనా స్క్రిప్ట్ రాసే రోజు, కంటెంట్ చేసే రోజు. ఇంకోటి ఇంట్లో ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మమ్మీ వాళ్ళు కుక్ చేసి ఇస్తారు, మనకు పెద్ద ఫరక్ పడదు అనమాట. అదే నార్మల్గా రూమ్లో ఉండి చేసుకుంటే మాత్రం చాలా కష్టం. ఇంకోటి వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా చెప్పాలి ఇప్పుడు నేను. అండ్ చూడండి, బాడీ కండిషన్ అయితే మంచిగా ఉంది. ఇంకోటి మీరు ఒకవేళ లైక్ క్రియేటర్స్ అవుదామన్నా, లేకపోతే ఫిట్నెస్లో వద్దామనుకున్నా కూడా లైక్ ప్యాషన్గానే పెట్టుకోండి. ఇంకా మీకు డబ్బుల్ ఇన్కమ్ సోర్స్ వేరేది పెట్టుకోండి. ఎందుకంటే దీనిలో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వస్తాయి, ఒక ఎక్స్టెంట్ వరకు డబ్బులు వస్తాయి. దాని తర్వాత ఒకవేళ మీకు రీచ్ లేకపోతే, మనం హైపోథెటికల్లీ ఆలోచించాలంటే ఒకవేళ ఉంటే ఏంది, లేకపోతే ఏంది అంటే, అట్లా లేకపోతే ఇంకేం చేసుకోవచ్చు అని. సో అట్లా నేను చాలా డిఫరెంట్ వేస్లో ఎంకుతున్నా. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే జాబ్ అని కాదు, ఇంకా వేరే ఇంకా కొన్ని ఓపెన్ చేద్దాం, అట్లా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా కూడా చూస్తున్నా. ఒక దానిపైన డిపెండ్ అయితే మాత్రం చాలా సఫర్ అవుతారు. ముందు చెప్తున్నా కదా. మా లైఫ్ చూడడానికి బాగానే ఉంటుంది. అంటే
ఓకే అరే వీడు మస్తు ఎంజాయ్ చేస్తుండు ఖాళీగా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ నాకు అసలు టైమే ఉండదు. ఖాళీగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉంటే నేను 10 గంటలకు వండుకుంటుండే, కానీ చూడండి 1 అవుతుంది అని చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఖాళీ ఏమి ఉంటలేను నేను. నాకు నార్మల్ ర్యాండమ్ ప్రెప్ సిరీస్లో కమెంట్స్ వస్తుంటాయి కదా, ఖాళీగా ఉన్నావు అని. ఖాళీ ఏమి ఉంటలేను. ఇంకోటి చెప్పాలంటే అట్లాంటి కమెంట్ చేసే వాళ్ళే ఖాళీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ రీల్స్ చూస్తున్నారు, నేను క్రియేట్ చేస్తున్నా. సో అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోతో తొందరగానే వచ్చేస్తా, ఎందుకంటే నెక్స్ట్ వీడియో కూడా పెద్ద ప్లాన్ వేసిన. సో ఒక పెద్ద క్రియేటర్తో ప్లాన్ వేసిన. సో చూద్దాం, సక్సెస్ అయితే మంచిగా పోవచ్చు. ఇంకోటి ఈ ఉడకపోసినందుకు అసలు నిద్ర కూడా వస్తలేదు అనమాట. ఫుల్ వేడవుతుంది రూమ్లో. ఒక ఫ్యాన్ ఉన్నా కూడా చాలా దరిద్రంగా అవుతుంది. నిన్నైతే 4 గంటలకు నిద్రపోయినా ఆ వేడి వల్ల. ఫుల్ రూమ్ అంతా వేడి అయిపోయింది. ఈరోజు కూడా ఎట్లయితుందో చూడాలి. ఇక మళ్ళీ ఇట్లా అవుతుంది కథ. బయట నుంచి బాగానే ఉంది, కానీ లోపల నుంచి ఐఎమ్ నాట్ గుడ్, నాట్ ఫైన్. ఓకే, కానీ నడిపిస్తున్న బండి అట్లా. సో ఇది గాయ్స్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన మాత్రం పక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దట్ బాయ్. పని చేసుకొని తినేస్తా. లవ్ యూ ఆల్.